మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం బలపడటంతో ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు. బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం బలపడటంతో ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు. బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం బలపడటంతో ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని గురించి మరింత సమాచారం విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏపీలో ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రాలో ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా వానలు పడుస్తా ఇటు పక్క ఎంతోమంది వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఈ నెల 27 కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? ఉత్తర బంగాళాఖాతంలో పడిన అల్పపీడనం కేంద్రీకృతం అవటం వల్ల ఈ పశ్చిమ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ తీరాన అనుకున్న వాయవ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటల్లో దానికి పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల వైపు అవకాశం అది కదులుతుందంటూ కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏదైతే ప్రకార జైన్ అయితే పేర్కొన్నట్టు మనం చూస్తాం. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే సూచించారు. పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా పలు సూచనలు అయితే చేస్తున్నట్టు చూస్తా ఉన్నాం. ఇదే విధంగా ఏదైతే ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారాం జిల్లాలతో పాటు పలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ హెచ్చరిక కేంద్రం అయితే చెప్తుంది. అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పాటు మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంటే రేపు ఉత్తరాంధ్ర అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పడతాయని చెప్పి దీంతో పాటు మనకు రానున్న 48 గంటల్లో కూడా తుఫాను హెచ్చరికలతో జారీ చేయడం అయితే మనం చూస్తున్నాం. మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ లో తుఫాను ముంపులు పొంచి ఉందంటూ కూడా వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అధికారులంతా కూడా ఇప్పటికే ఆ లోతట్టు ప్రాంతాలతో పాటు తుఫాను నేపథ్యంలో ఉన్న అన్ని ఏదైతే ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే పలు చర్యలు అయితే చేపట్టడం మనం చూస్తా ఉన్నాం. రైట్ కృష్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.